ఓం పరమాత్మనే నమః. అథర్వవేదము 8వ కాండము 2వ సూక్తం 23వ మంత్రం. ఇందులో విషయము అమరత్వమును బడయవలెను. అంటే మానవ మాతృలెల్లరూ అమరత్వం అంటే మరణము లేని స్థితి పొందాలి. అంటే ఆత్మ దేహం ధరించటం జననం, దేహరహిత స్థితి మరణం. కాబట్టి ఆత్మకు మరణం లేదు, దేహానికి మరణం ఉంది, నాశనం ఉంది. మనం ఈ దేహంలోకి రాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నమే అమరత్వం. ఎందుకంటే దేహంతో త్రివిధ దుఃఖాలు కలుగుతున్నాయి. కాబట్టి దేహరహిత స్థితి, దుఃఖరహిత స్థితి, అది కేవలం సుఖం. ఈ మంత్రం చూద్దాం. ఓం మృత్యురీశే ద్విపదాం మృత్యురీశే చతుష్పదాం తస్మాత్ త్వాం మృత్యోర్గోపతేరుద్భరామి సమావిభేహి. ఇది మంత్రం. ఇందులో ప్రతిపదార్థం మృత్యు అంటే మృత్యువు, మరణం, మనకన్నా తెలిసిన విషయం. ద్విపదాం 2 పాదములు గల ప్రాణులపై, ఈశః శాసకురాలు, అలాగే చతుష్పాదాం 4 కాళ్ళ జీవులపై కూడా మృత్యువు ఈశః శాసకురాలు. ఈ లోకంలో ద్విపాతులు, చతుష్పాతులు 2 కాళ్ళు ఉన్న జీవులు, 4 కాళ్ళు ఉన్న జీవులు ఉన్నాయి. ఈ అంటే సమస్త జీవులు కనిమాట. మరణం అంటే సమస్త జీవుల్ని శాసిస్తున్నది మరణము. జన్మించిన వాళ్ళు మరణించక తప్పదు. దేహాన్ని ధరించినప్పుడు దేహం మరణించక తప్పదు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాము అంటే మరణం కోసమే. అంటే దీనికి మర్త్యలోకము అని కూడా అంటారు. జాతస్య ధ్రువ మురిచో ధ్రువం జన మృతస్య చ. జన్మించినది మరణించక తప్పదు, మరణించినది తిరిగి జన్మించక తప్పదు. కానీ యోగ సాధన ద్వారా, ఈశ్వర ఉపాసన ద్వారా దుఃఖాత్యంత నివృత్తిని పొందవచ్చు. గోపతేహే భూమి, గోవులు మొదలగు పశువుల అజ్ఞానము వలన భయాతురులైన ప్రాణుల స్వామి నిన్ను త్వాం తస్మాత్ ఆ మృత్యువు నుండి ఉద్భరామి ఉద్ధరించెను, పైకి లేపేదని అంటున్నాడు అనమాట. ఈ భూమిపైన మనం ఇతర జీవుల నుంచి, ఈ భూమిపైన జరిగిన ఉత్పాతాల నుంచి, అలాగే ఇతర క్రూర మృగములు, వీటి నుంచి అజ్ఞానం వలన భయాతురులై జీవిస్తున్నాం. అంటే అక్కడేంటి, వాటి వలన నాకు మృత్యువు సంభవిస్తుందనే భయంతో మనం జీవిస్తున్నాం ఈ భూమి మీద. ఏ రోజు ఏం జరుగుతుందో ఏంటో, ఏనాడు నాకు మృత్యువు లభిస్తుందో, అలాంటి భయము వద్దు అని పరమాత్మ చెప్తున్నారు. సహ ఆ విధముగా ఉద్ధరించబడిన వాడవగు నీవు జ్ఞానవంతుడివై మృత్యువునకు బాభివేహి భయపడకము. ఎప్పుడు భయం లేని స్థితి, యథార్థ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో ఆ జ్ఞానము వలన మృత్యు భయం పోతుంది. మృత్యు భయం అనేది యోగ దర్శనంలో క్లేశాలు, పంచక్లేశాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ పంచక్లేశ. ఆఖరిది అభినివేశం. అంటే మృత్యువు కలుగుతుందేమోననే భయం అభినివేశం. అది కూడా ఒక అవిద్య, క్లేశభావం. మరణము లేని నేను అనేది ఒకసారి లోపల బలంగా పెట్టుకోండి. మరణము లేని నేను అంటే నా ఆత్మకు మరణం లేదు, నేను శాశ్వతుని, నిత్యుడిని, పరమాత్మలో నేను కూడా ఎప్పుడు ఉండేవాడిని.
నా యొక్క కర్మఫలాల కారణంగా నేను దేహాన్ని ధరిస్తున్నాను. నేను వదిలేది దేహమే తప్ప నేను మరణించట్లేదు, మరణం లేని నేను అని. కాబట్టి సరైన జ్ఞానం ఉన్నప్పుడు భయం ఉండదు. మృత్యువు అందరినీ వెన్నంటి ఉన్నది, అది తప్పదు. కావున మంచి నడక కలిగి మృత్యు భయమును తగ్గించుకోనవలయును. మృత్యు పాశను గ్రహించి అమరత్వం పొందవాలని. మృత్యు ఎప్పుడు కబళిస్తుందో తెలియదు, కాబట్టి దాని గురించి ఇప్పటి నుంచే దుఃఖపడాల్సిన అవసరం లేదు. నిత్య సంచరిత మృత్యు అంటున్నాడు. ఎప్పుడు నీతో పాటు ఉండే మిత్రుడే మృత్యువు. మిత్రుడని ఎందుకంటున్నానంటే, ఈ భూమిపైన ఇందాక చెప్పుకున్నటువంటి జంతువుల వలన త్రివిధ దుఃఖాలు కలుగుతున్నాయి, భయత్వతల వలన. అటువంటి మృత్యువు దేహం ఉంటేనే మృత్యు భయం. ఎందుకంటే దేహం లేనప్పుడు ఇంకా మృత్యు ఎలా ఉంటుంది? కాబట్టి మృత్యువు నిత్యం నీతో వెంట ఉండేది మృత్యువే. ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది? ఇప్పుడే ఆయనతో మాట్లాడానండి, రోడ్డు మీకు వెళ్ళారు, ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు నాతో మాట్లాడుతూ ఇలాగ ప్రాణం వదిలేశాడంటాం. కాబట్టి మనకు ఏనాడు మృత్యువు సంభవిస్తుందో తెలియదు. ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ ఏ దేహం లభిస్తుందో తెలియదు. కనుక ఈ జన్మను సార్థకం చేసుకొని దేహం ఉండగానే దేహ సాధనము ద్వారా ఈశ్వర ప్రాప్తి కోసం ప్రయత్నం చేద్దాము. అమరత్వం అంటే మృత్యు లేనటువంటి దుఃఖరహితమైనటువంటి అవస్థ, ఈ ఆత్మ కలిగే అవస్థ. కాబట్టి మనము ఈశ్వరవాణి అయినటువంటి వేద జ్ఞానాన్ని గ్రహించి నిర్భయులమై పరమపిత పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడం కోసం అష్టాంగ యోగ సాధన ద్వారా ప్రయత్నం చేయటం కోసం మనకి జన్మ లభించింది అని గ్రహించాలి. ఓం ఇతి శాంతి.